ఏంటమ్మా? మీరు ఈ కుటుంబం పరువు కోసం ఎంత ఆరాటపడతారో మాకు తెలుసు. మీ కుటుంబ పరువు నిలబడటానికి ఎంత కష్టపడతారో మాకు తెలుసు. ఈ కుటుంబం కోసం మీరేం వదులుకున్నారో కూడా తెలుసు. కానీ మీ పేరు ప్రతిష్ట అన్నీ క్రమంగా మంట కలుస్తున్నాయి. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా బావగారు? ఎవరు? మరెవరో కాదు, మీ భార్యే. సీతకే దీనంతటికీ కారణం. మీరు అక్కని పార్వతిలాగా పక్కనుంచుకోకుండా గంగలాగా తల మీద పెట్టుకున్నారు. అందుకే మీకీ తలవంపులు. ఏంటమ్మా మాటలు? సీత వల్ల నాకు తలవంపులేంటి? కాదా బావగారు, మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పండి. ఇది మీకు కూడా తెలుసు. సీతక్క ఏదో దాస్తుందని తెలీదా? మీలాంటి గొప్ప వ్యక్తి భార్య అయ్యుండి అక్క మీ దగ్గరే విషయాలు దాస్తుంది అంటే అది మీకు తలవంపులు కాదా? బయటపడకపోయినా అది నిజం కాదా? దీన్ని మేమైతే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం బావగారు. అందుకే అక్కని నిలదీసి మీరు అడగాలి. అసలు ఆఫీసులో ఏం జరుగుతోంది? సడన్ గా మృత్యుంజయ హోమం ఏంటి? ఇంట్లో హోమం జరుగుతుంటే టెన్షన్ గా అక్క బయటికి వెళ్ళడం ఏంటి? చేతికి గాయం చేసుకుని ఇంటికి రావడం ఏంటి? మీరడిగితే సమాధానం దాటి వేయడం ఏంటి? మీరిప్పుడు గట్టిగా సీతక్కని అడిగి నిజం తెలుసుకోండి బావగారు. రండి బావగారు. వదినా ప్లీజ్ అలా మౌనంగా ఉండొద్దు. దయచేసి ఏం జరిగిందో చెప్పు. అవును వదినా, చెప్పు. నీ కష్టం మా కష్టం వేరువేరు కాదు. నువ్వు చెప్తేనే కదా దానికి పరిష్కారం ఆలోచించగలం. నాకైతే ఆఫీస్లో నీకే ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపించలేదు. కానీ ఎవడో ఫోన్ చేసి రాజశేఖర్ మనిషినని చెప్పి బెదిరిస్తుంటే నాకు తెలియకుండా ఏదో అయిందని అనిపిస్తుంది వదినా. చెప్పొదినా, చెప్పు, అసలేమైంది? తప్పకుండా చెప్తాను, కానీ దానికి ఇది సమయం కాదు. దయచేసి అక్కడ జరిగిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకండి. కొన్ని రోజులు ఓపిక పట్టండి, అన్నీ సర్దుకుంటాయి. సమస్య పరిష్కారం అవుతుంది. నన్ను నమ్మండి, మీ వదినని నమ్మండి. అయ్యో, అలా అంటావేంటి వదినా? మేం నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతాం? నీ మీద నమ్మకమే కాదు, గౌరవం మర్యాదలు కూడా ఉన్నాయి. మాకేదో అవుతుందని నేను ఇలా అడగడం లేదు వదినా. నీకేమన్నా అవుతుందేమోనని భయంతో అడుగుతున్నాం. ఒకసారి అన్నయ్య తరపు నుంచి కూడా ఆలోచించొద్దునా. నీకేదన్నా అయితే అన్నయ్య తట్టుకోలేడు, మాకేమైనా కూడా తట్టుకోలేడు. మన కుటుంబం ఎలా ఉండేది?
ఇలా చెల్లా చెదురైపోతుందని నీకు కొంచెం ఉన్న ప్రమాదమేంటో మనసు విప్పి చెప్పొదినా. ప్లీజ్ నా మాటకి గౌరవం ఇచ్చి కొన్నాళ్ళు దీని గురించి మర్చిపోండి. ముఖ్యంగా మీ అన్నయ్య రామరాజు గారికి ఈ విషయం అస్సలు తెలియకూడదు. ఆయన దీన్ని అస్సలు భరించలేరు. ఒక భార్యగా ఆయన్ని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ నిజాన్ని మీలోనే దాచుకుంటారని మీ అన్నయ్యకి చెప్పమని నాకు మాట ఇవ్వండి. మీకే చెప్పేది. ఒట్టేసి చెప్పమని నాకు మాట ఇవ్వండి. అది కాదు వదినా. ఒట్టు వేస్తారా లేదా? ఏంట్రా ఆగారు? వేయండిరా, ఒట్టు వేయండి. మీ అన్నయ్యకి విషయం చెప్పొద్దని మీ వదిన అడుగుతోంది కదా, మాట ఇవ్వండి. మా అన్నయ్య కన్నా నువ్వే ముఖ్యం వదినా. నువ్వు అడిగినట్టుగానే మా అన్నయ్యకి ఏమీ చెప్పమని మీ వదినకి ఒట్టేసి చెప్పండి రా. అనయా అనయా, వదిన ఉద్దేశం ఏంటంటే ఆపరా. మీరు మీ వదిన, మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నాకంటే కూడా మీరు మీ వదినకే ప్రాముఖ్యతనివ్వటం నాకు సంతోషమేరా. ఎందుకంటే సీత మిమ్మల్ని మరుదుల్లా కాకుండా ఒక తల్లిలాగా చూసుకుంటుంది. భార్య తమ్ముళ్ళు తల్లి బిడ్డల్లా కలిసిపోతే ఏ భర్తకైనా ఆనందమేరా. కానీ కానీ నా దగ్గర ఒక విషయాన్ని దాచటానికి నేను ప్రాణంగా ప్రేమించే నా భార్య, నేను ప్రాణ సమానంగా పెంచుకున్న నా తమ్ముళ్ళు దాయాలని చూస్తున్నారంటే నాకు బాధగా ఉంది. ఈరోజు నా మర్దలు నా వైపు నుంచి ఆలోచించి నా ఆవేదనను అర్థం చేసుకుని
నాకు నా భార్యకి మధ్య దాపరికాలు ఉన్నాయని, అదేంటో నిజం తెలుసుకుని బాధ తగ్గించుకోమని, ఇలా ఉంటే చూడలేకపోతున్నామని వాళ్ళ మనోవేదన. బావుగారిగా నాకు ఒక గౌరవాన్నిచ్చి నాతో పంచుకున్నారు. నా మరదళ్ళు నన్ను అర్థం చేసుకుని మీ పరువు మర్యాదలు పోతున్నాయి బావుగారు అని కోడళ్లుగా అడుగుపెట్టిన వాళ్లకున్న బాధ నాకు తోడబుట్టిన మీకు కానీ, నాకు అన్నిట్లో తోడుగా ఉన్న సీతకు కానీ ఏమాత్రం లేదని ఇప్పుడు తెలుస్తోంది. అరే, మిమ్మల్ని ఎంత నమ్మాను, మీకెంత విలువనిచ్చాను, కానీ మీరు నాకిస్తున్న గౌరవం ఇదేనా? నిజాల్ని దాచి నన్ను పరాయివాణ్ణి చేస్తున్నారా? చెప్పు సీత, ఏం జరుగుతోంది ఇంట్లో? నాకు తెలియాలి, చెప్పు. ఇంత దాకా నువ్వు వదిలేయమంటే వదిలేశాను, కానీ ఇంకా వదిలేది లేదు. పరిస్థితి చేయి దాటుతుంది అని అర్థమైన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మర్యాదగా చెప్పు సీత, ఏం జరుగుతోంది? చెప్పక్క. ఎవడో లత్కోర్ గారు చేసిన గలత్ పనికి నువ్వేంటక్క తల దించుకుని గమ్మునుండేది? చిట్టి, వద్దు, తొందర పడుకో, నా మాట విను. ఏంటక్క తొందరగా ఇందరా అంటావు? ఎవడి కోసమో నువ్వెందుకు ఆగమైతావు? చెప్పక్క. ప్లీజ్ చిట్టి, వదిలేయమంటున్నాను కదా. విడిచేదే లేదక్క. బావగారి పరేషాని చూస్తే నాకే గుబులైతుంది. నా చిన్నక్కలిద్దరూ నువ్వు చేయని తప్పుకు నిందిస్తుంటే నాతో నైతలేదక్క. నువ్వు చెప్తావా లేదా నన్నే చెప్పమంటావా? ఏమంటున్నావు చిట్టి? వదిన ఏం చెప్పమంటున్నావు? నువ్వు ఉండు బుజ్జోడా. గమ్మునుండొద్దక్క, చెప్పు. నోరు విప్పి చెప్పక్క. చెప్తాను. చెప్పు సీత. ఏమండి, ఇది నాకు ఆఫీస్ నుంచి వచ్చిన కొరియర్. ఓ సారీ సీత, తీసుకో. అవును మేడం, మన ఎండి గారి వల్ల ఆఫీస్లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు. నా పరిస్థితి అదే మేడం.
ఆ రాజశేఖర్ని ఎండి స్థానం నుంచి ఇప్పుడే తొలగించాను. ఆ స్థానాన్ని నువ్వు స్వీకరించాలి. ఇంత జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలే సీత? ఎవడో అనామకుడు నా భార్య పట్ల తప్పుగా ప్రవర్తిస్తుంటే నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? మిమ్మల్ని పరేషాన్ చేయడం ఇష్టం లేకనే అక్క చెప్పలేదు. కానీ నేను అక్క కలిసి ఆ యదవని కట్టేసి కొట్టి బుద్ధి చెప్పినాం. ఏంటి సీత ఇది? వాడెవడో నిన్ను మానసికంగా అంత హింసిస్తుంటే ఒక్క మాట నాతో చెప్పలేకపోయావా? నీకు నువ్వుగా కాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉందా సీత అని నేను అడిగినప్పుడైనా చెప్పొచ్చు కదా. ఇంకా వదిన చెప్పేది మాత్రం ఏం లేదన్నయ్య. మా వదిన గురించి తప్పుగా మాట్లాడిన వాడి నాలుక కోసేయడమే. వాడి నాలుక కోయడమే కాదు, ఆ కళ్ళు తప్పుగా వదిన్ని చూసినందుకు ఆ కళ్ళు పీకేయాలి. అంతేనా? తప్పుడు ఆలోచనతో వదించే పట్టుకున్నాడు చేతులు నరికేయాలన్నయ్య. పదండ్రా, వాణ్ణి చంపి పాతరేసొద్దాం. శంకర్, వద్దు శంకర్, నా మాట విను. ఆవేశపడకండి, వద్దు. ఇక ఆగేదే లేదు వదినా, వాడి అంతు చూడాల్సిందే. శ్రవణ్, నా మాట వినండి ప్లీజ్. ఎక్కడికి వెళ్ళొద్దు. లేదు వదినా, మేం వెళ్లాల్సిందే. నువ్వెన్ని చెప్పినా ఆగేదే లేదు వదినా. పదండ్రా. శ్రవణ్, నా మాట వినండి. ఆగండి, ఆగండి. ఇదిగో ఇదిగో ఇందుకే ఇలా ఆవేశంతో ఊగిపోతారని, మీరు వెళ్ళి వాడిని చంపుతారని మీతో చెప్పలేదు. ఈ భయంతోనే ఇంత జరుగుతుందని నేను చెప్పలేదు. నేను మన ఆర్థిక పరిస్థితులు బాగోలేవని ఉద్యోగంలో చేరాను. మన కుటుంబం బాగుండాలని నిందలు మోస్తూ వచ్చాను. మీరిప్పుడు మూర్ఖంగా తప్పు చేస్తే నేను, మీ అన్నయ్య, మీ భార్యలు ఎంత బాధపడాలి? ఈ కుటుంబం కోసం ఇంత భారం మోయటం అవసరమా సీత? ఇది నా కుటుంబం అండి. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పుడే నా కుటుంబ గౌరవ మర్యాదలు, పరువు కాపాడాలని నిర్ణయించుకున్నాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఈ కుటుంబం మీద మచ్చ పడనివ్వను. ఈ ఇంటి గౌరవాన్ని మంట కలవనివ్వను. ఇది నేను చేస్తున్న ప్రమాణం, మీకిస్తున్న మాట.